الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله. సోదరులారా, లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు అబూబకర్ రజియల్లాహు అన్హు వారు 4 మాటలు ఖబర్ను చూసి 4 మాటలు ఈ విధంగా అన్నాడు అనేదే ఈరోజు టాపిక్. అబూబకర్ రజియల్లాహు అన్హు వారు కొంతమంది సహాబీలు మదీనాలో ఒక గల్లీ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. అక్కడ ఒక ఖబర్స్థాన్ వచ్చి ఎదురుపడినది. ఖబర్స్థాన్లో చూడగానే అబూబకర్ రజియల్లాహు అన్హు వారు ఏడవడం మొదలుపెట్టాడు. అక్కడే నిలబడిపోసి ఏడవడం మొదలుపెట్టాడు. కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. అలాంటప్పుడు సహాబీలంతా అడుగుతారు, అబూబకర్ పదండి, ఇంకా ముందు మనం చాలా దూరం వెళ్ళాలి, మీరు ఎందుకు ఇక్కడే నిలబడిపోయారు? చూడగానే కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తుంటే ఆయన గడ్డం అనేది తడుస్తూ ఉంటుంది కన్నీళ్ళతో. అప్పుడు అడుగుతారు, అబూబకర్ ఎందుకు మీరు ఏడుస్తున్నారు? అబూబకర్ రజియల్లాహు అన్హు వారు అంటాడు, ఈ ఖబర్ను చూడగానే నాకు నా ఖబర్ గుర్తొచ్చింది. అంటే ఈ గోరీని చూడగానే నాకు నా గోరీ గుర్తొచ్చింది అని అన్నాడు. అప్పుడు ఏడుస్తూ ఏడుస్తూ 4 మాటలు అన్నాడు. 4 మాటలు సహాబీలతో చెప్పారు. ఆ 4 మాటలు వింటే మనకు మనసు పెట్టి విన్నానంటే మన చేతి మీద ఉన్న వెంట్రుకు కూడా లేచి నిలబడుతుంది. అలాంటి మాటలు 4 చెప్పారు సోదరులారా. అబూబకర్ రజియల్లాహు అన్హు వారు ఈ విధంగా అన్నాడు, అయ్యల్లా, నాకు ఈ ఒక మనిషి మాదిరిగా పుట్టి కన్నా ఒక చెట్టు మాదిరిగా పుట్టి చిన్న బాగుండు. ఎందుకంటే మనుషులు దాన్ని కట్ చేసి ఖతం చేస్తారు దాన్ని. రెండోది, ఒకవేళ ఒక రాయి మాదిరిగా పుట్టి చిన్న కూడా బాగుండు. ఎందుకంటే ఆ రాయిని కూడా పగలగొట్టి ఖతం చేస్తారు జనాలు. లేదా ఒకవేళ ఒక వీధి కుక్క మాదిరిగా పుట్టి చిన్న బాగుండు, జనాలు దాన్ని కొట్టి అయినా కూడా ఖతం చేస్తారు. 4వ మాట ఈ విధంగా అన్నారు సోదరులారా, ఒకవేళ మా అమ్మ నన్ను జన్మనీకనిన్నా కూడా బాగుండు, నాకు జన్మ ఈగన్నా కూడా బాగుండు. ఈ జన్మ అనేది లేకనంటే ఈ ఖబర్ లోపలికి పోయేది ఉండేది కాదు కదా. ఈ ఖబర్లో అన్ని శిక్షలు ఉన్నాయి, అంత శిక్షలు ఉన్నాయి. ప్రతి ఒక్క చిన్న తప్పుకు శిక్ష అనేది ఉంది. ఒకసారి ఆలోచించండి, మనం ఎన్ని తప్పులు చేస్తున్నాం, ఎన్ని రకాలుగా తప్పులు చేస్తున్నాం. ఎప్పుడైనా మనం ఖబర్ అజాబ్ గురించి ఎప్పుడైనా మనం ఆలోచించామా? మనం చనిపోతాం, ఏదో ఒక రోజు మనం చనిపోవాలి. ప్రతి జీవికి మరణం అనేది ఉంది. మనం చనిపోతాం. మనం చనిపోయిన తర్వాత మన ఖబర్లో ఎన్ని శిక్షలు ఉన్నాయో మనకు తెలుసా? ప్రతి చిన్న తప్పుకు కూడా శిక్ష ఉన్నది. చాలా పెద్ద శిక్షలు ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. మనం 5 పూట్ల నమాజ్ చదవాలి. నమాజ్ చదవడం అంటే ఈ కాలంలో చాలామంది నమాజ్ చదవడం లేదు. నమాజ్ చదవండి. ఖబర్ అజాబ్ గురించి భయపడండి. మనమందరం ఖబర్ అజాబ్ గురించి భయపడినామంటే ఆటోమేటిక్గా మనిషి మారుతాడు.